నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ది మన్యం క్రానికల్స్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి దిల్ పసంద్ ఎలా చేయాలో చూపించబోతున్నా అండి. సో ఇంట్లోనే ఈజీగా ఈ దిల్ పసంద్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి బేకరీలో అయితే ఎలా టెక్స్చర్ ఉంటుందో సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ డో ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 1 కప్పు మైదా పిండి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, 1/2 టేబుల్ స్పూన్ షుగర్ అండ్ 1 టేబుల్ స్పూన్ రిఫైండ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. సో మీరు ఆయిల్ బదులు గీని కానీ బటర్ని కానీ యూస్ చేయొచ్చండి. ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మనం కలుపుకున్న పిండి ఎలా ఉండాలంటే ఇలా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి, అలాగే బ్రేక్ చేయగానే బ్రేక్ అయిపోవాలన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి పాలని కానీ వాటర్ని కానీ కొద్దిగా యాడ్ చేసుకుంటూ డోని ప్రిపేర్ చేసుకోవాలండి. నాకు ఇక్కడ మొత్తం 5 to 6 టేబుల్ స్పూన్స్ పాలు అయితే పట్టాయి. సో పిండిని ఇలాగ గట్టిగా కలుపుకోవాలండి. చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి ముద్దని ఒక గిన్నెలో ఆయిల్ని యాడ్ చేసుకొని కలుపుకున్న చపాతీ ముద్దని ఇందులోకి యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తం పట్టించేసి మినిమం 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే ఎక్కువసేపు అయినా నానబెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ కోసం 1/4 కప్పు కప్ కేక్ని ఇలాగా మ్యాష్ చేసి తీసుకుంటున్నాను. ఇక్కడ కప్ కేక్కి బదులు ఏదైనా మిల్క్ కేక్ని కానీ లేదంటే ప్లెయిన్ కేక్నైనా కూడా ఇలాగ తీసుకోవచ్చండి. లేదంటే బ్రెడ్ ఉంటుంది కదా, దాన్నైనా కూడా ఇలాగా స్క్రాంబుల్ చేసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వరకు ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకున్న దానికంటే తురుము అయితే టెక్స్చర్ బాగా వస్తుందండి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ మిక్స్డ్ ఫ్రూట్ జాము, అలాగే 1/2 కప్పు పైన 1 టేబుల్ స్పూన్ టూటీ ఫ్రూటీ, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో కొలతలు కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, కానీ ఇంగ్రీడియంట్స్ మాత్రం సేమ్ ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఇందులో జామ్ యాడ్ చేసాం కాబట్టి జామ్లో ఉన్న స్వీట్నెస్ అయితే సరిపోతుందండి. ఎక్స్ట్రా షుగర్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను ఇక్కడ మంచి ఫ్లేవర్ రావటం కోసం కొద్దిగా వెనీలా ఎసెన్స్, అలాగే మంచి కలర్ రావటం కోసం కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను. మీరు వీటికి బదులుగా కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. సో మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. సో నానబెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదండి, దానికి కొద్దిగా పొడిపిండి వేసుకొని బాగా నీట్ చేసుకోవాలి. సో మీకు ఎంతసేపు పాసిబుల్ అయితే అంతసేపు ఇలాగ ప్రెస్ చేస్తూ లాగుతూ నీట్ చేసుకోవాలి. సో ఇలా చేయడం వలన పైన లేయర్ అనేది క్రంచీగా లేకుండా సాఫ్ట్గా వస్తుంది. సో ఇలా బాగా నీట్ చేసుకున్న తర్వాత పిండిని 2 ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. చూడండి, పిండి మనం గట్టిగా కలుపుకున్నా కూడా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. సో ఇంత సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ దీన్ని చపాతీలాగా పాముకోవాలి. సో మీకు ఎంత పాసిబుల్ అయితే అంత సన్నగా పల్చగా చపాతీలాగా చేసుకోవాలి. సో ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత చపాతీ మొత్తానికి ఇలా బటర్ని అప్లై చేసుకోవాలండి. నెక్స్ట్ పైన కొద్దిగా పొడి పిండిని కూడా చల్లుకొని ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగ చపాతీని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేయటం వల్ల లేయర్స్గా వస్తాయండి. తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మీరు కావాలంటే ఎన్ని ఫోల్డింగ్స్ అయినా చేసుకోవచ్చు. ఇలా ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు చేసే చపాతీని పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ చపాతీ అనేది ఒక 1/2 ఇంచ్ మందం ఉండేలాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీలో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ఉంది కదా, దాన్ని మిడిల్లో వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ ఎడ్జెస్ అన్నీ కూడా నీట్గా క్లోజ్ చేసుకోవాలి. సో లోపల పెట్టిన స్టఫ్ అనేది బయటికి రాకుండా నీట్గా క్లోజ్ చేసుకోవాలండి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత చపాతీ కర్ర యూజ్ చేయకుండా చేత్తో ప్రెస్ చేస్తూనే మళ్ళీ చపాతీలాగా ఒత్తుకోవాలి. సో ఈ ప్రాసెస్ అనేది కొంచెం కేర్ఫుల్గా చేయాలి. పిండి అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఒక దగ్గర మందంగా ఒక దగ్గర పల్చగా లేకుండా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. పిండిని మరీ పల్చగా చేస్తే లోపల స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత
టూత్ పిక్తో కానీ ఫోర్క్తో కానీ అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలండి. ఇలా హోల్స్ ఇచ్చుకోవడం వల్ల పొంగకుండా ఉంటుందన్నమాట. దీనిపైన కొద్దిగా పాలను కూడా స్ప్రెడ్ చేసుకుంటే పైన గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉంటుంది. సో దీని సైజుకి తగ్గట్టుగా ఒక ప్లేట్ మీద యాడ్ చేసుకొని ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న కడాయిలోకి దీన్ని యాడ్ చేసుకోవాలి. సో సెంటర్కి ఉండేలాగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. అండ్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 15 to 20 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. నేను మీకు ఇంతకుముందు ఒక టైప్ ఆఫ్ ఫోల్డింగ్ చూపించా కదా, ఇది ఇంకో టైప్ ఆఫ్ ఫోల్డింగ్ అనమాట. సో మీరు ఎలా కావాలంటే అలాగ ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ తీసుకున్న పిండిని చిన్న చిన్నవి 2 చేశానండి. మీరు కావాలంటే ఒకటే పెద్ద సైజులో అయినా చేసుకోవచ్చు అనమాట. సో 15 మినిట్స్ తర్వాత చూస్తే దిల్ పసంద్ అనేది అడుగున బేక్ అయిపోయి పైకి ఇలాగ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని వేరే సైడ్కి టర్న్ చేసుకొని వేరే సైడ్ కూడా బేక్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న దాన్ని మరొక 10 to 15 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలండి. సో 2 సైడ్స్ బేక్ అయిపోయిన తర్వాత ఇలాగ ప్లేట్లోకి తీసుకొని పైన కొద్దిగా బటర్ని అప్లై చేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు వదిలేస్తే పైన సాఫ్ట్గా తయారవుతుందండి. సో అంతే అండి, చాలా ఈజీగా ఇంట్లోనే దిల్ పసంద్ రెడీ అయిపోయింది. సో ఈ దిల్ పసంద్ అనేది మంచి స్నాక్ ఐటమ్ అనమాట. ఆకలి వేసినప్పుడు ఒక పీస్ తిని వాటర్ తాగితే చాలు పొట్ట నిండిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.